వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వనపర్తిలో ఉన్నాం. వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయిగా. వనపర్తిలో జనం ఎటువైపు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ జనం ఇప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఇట్లాంటి వివరాలన్నీ జనంతో మాట్లాడి తెలుసుకుందాం. జనం పల్స్ ఏంటో పట్టుకుందాం రండి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శాంతమ్మ. శాంతమ్మ, ఇప్పుడు ఎన్నికల ముందు అందరు వస్తారు ఇక్కడికి. ఎన్నికలు అయిపోయిన ఇంకొన్ని వస్తారా? ఎవరారు. మరి ఏం కావాలి ఇప్పుడు వచ్చినప్పుడే? మీకు కావాల్సినవి అడుక్కోవాలి. గుడి కావాలి. గుడి ఎన్ని నేను చిన్న ఉన్నప్పుడు అంటే అంతే ఉంది. గుడి కావాలి, లైట్లు లేవు, నీళ్లు లేక 4 రోజులకు ఒక రోజు వస్తే ఇంటికాడ ఉండి గిన్నె దాంతో బట్టి దాంట్లో పోసుకోవాలి. అవి కావాలి మాకు. వస్తానే ఇక్కడ చెరువు ఉన్నది, వాటర్ కూడా బాగా ఉంటే ఏం చేస్తాం, మురికి నీళ్ళు తాతాం. అవి మురికి నీళ్ళే. అవి ఇప్పుడు ఇక్కడ బోర్లు వేస్తే పడయా? బోర్లు పడతాయి కానీ ఎవరు వేస్తారు? వీళ్ళు వేసుకుంటారా? వేయరు. వేసుకున్నా కూడా బోరింగ్ అన్ని చీసురాలు రావాలి, గుడి కావాలి, ఒక ట్యాంకీ కావాలి. కరెంటు పోయినా కూడా మాకు ట్యాంక్ నుండి ఇస్తారు కదా, ట్యాంకీ కావాలి. అక్కడ పైకి ఇడితే అందరికి వస్తాయి. అట్లా చీసు రోడ్లు కావాలి. ఎట్లుంది కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన? మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ బాగానే ఉంది, మాకైతే బాగానే ఉంది. బాగానే ఉంది. ఎప్పుడైనా వస్తానా మేఘారెడ్డి సార్? నేను మేఘారెడ్డినే చూడలేదు ఇంతవరకు. శివచిన్నారెడ్డి అయితే నా అల్లుని ఫ్రెండ్ సొంతం. నేను హైదరాబాద్ వస్తున్నా. ఒక్కరొక్కరికి నిలబెట్టాలంటే ఒక్కరొక్కరు నిలబెట్టారు. అవునా? ఒక్కరికి నిలబెట్టారు. దాని నిండగా అయిపోయినాక బాడుకోమంటారు కానీ నిలబెట్టారు. దాని నిండగా అయినాక ఈడ నిలబెట్టాలి, ఆడ నిలబెట్ట ఒకతోటి అది ఉంటే దానికాడ నిలబెట్టకపోతే కొట్లాడాలి. మళ్ళీ మేము ఈడ నిలబడుతున్నాం ఇంటికాడ, మాకు ఈయన దింపంటే దింపరు. వాళ్ళకు కూడా ఉంటుంది ప్రభుత్వం. సీట్ల కోసం ఎందుకు కొట్టుకుంటారు? చిగలు కట్టి కొట్టుకున్నారు సీట్ దొరకక. అది తప్పు. ఆడోళ్ళకు సగం, మగవాళ్ళకు సగం పెట్టింటే సరిపోవు. అయిపోవు, మంచిగా అయిపోవు. వాళ్ళు కొట్లాడతారు. మేము పైసలు ఇస్తున్నాం, మేము కూడా 5 రాదు ఉంటే మేము ఒక నిలబడతాం, మీరు కూర్చున్నా మీకు ఓకే అంటున్నారు. ఫ్రీ కరెంటు వచ్చింది, మాకైతే వచ్చింది అన్న, వచ్చింది కానీ లేవు. సన్నబియ్యం వచ్చినాయి. నాకైతే ఏం లే, మేమే తింటున్నాం. నాకు పింఛన్ తీసేసారు నాన్న. నా కొడుకు జాబ్ ఉందని తీసేసారు. మా ఆయన చచ్చి నాకు ఏం ముసలి పెన్షన్ కాదు, నా మొగుడు చచ్చిపోయిన పింఛన్ అని చెప్తాను. నేను ముండమోపిని. నా కొడుకులు తాకుతారా? మాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. కాకపోతే ఒక జాబ్ ఉంది అంటే జాబ్ ఆయనకు 3 లేరు. ఏం పేరు మన పేరు? నా పేరు రత్నమ్మ. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా వనపర్తికి. మీ దగ్గర ఏ పార్టీలు బాగా నడుస్తున్నాయి? మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? మాకు సమస్యలు ఈ మోరీలు ఏమి, మాకు ఈ రోడ్లు కానీ అన్నీ కానీ మాకు చెయ్యాలి. ఏమి మా సమస్యలు ఇట్లా ఉండవు. ఈ గల్లీలో లైట్లు వస్తున్నాయి, వీధి లైట్లు వస్తలేవు, వస్తలేవు. ఏడా మాకు ఒక్క ఇంటికి ఎలుగు వస్తుంది. మాకు ఈ తమ్మము 2 ఇండ్ల కాడికి ఎలుగు వస్తుంది. ఏమి మేము పలిపేసుకొని పెట్టుకోవాలి. మాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ వనపర్తిలో? మాకు అస్తం వచ్చేది అవకాశం ఉంది మాకు. ఎందుకు? అవును. ఏం చేసింది అస్తం పార్టీ? ఏం చేసింది మాకు? ఇంకా అస్తం ఏం పార్టీ చేసిందంటే చేయి గుర్తు మాది ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఆమె ఇచ్చిన స్థలంలో మేము వండుకుంటున్నాం. మాకేం డబల్ బెడ్రూమ్లు ఎవరేమి ఇయ్యలే. మా కష్టం మేము చేసుకున్నాం, బతికినాం ఆమె దాంట్లోనే మేము. అంతే. సన్నబియ్యం మంచిగా అమ్ముకుంటున్నావా, తింటున్నావా? మేము అమ్ముకునే నీకే మాకేం భూములు లేవు, ఆస్తులు లేవు, అవే బియ్యము మేము తింటున్నాం. ఫ్రీ కరెంట్ వస్తుందా? మాకు ఫ్రీ కరెంటు మా ఇంటికి చేయలేదు. మా ఇంటికాడికి చేయలే. అన్ని ఇండ్లకు కొంతమందికి చేసిండ్రు, కొంతమందికి చేయలేదేమో తెలియదు నాకు. గ్యాస్ కూడా మాకు ఇంకా అదే తొలత ఎట్లా ఇచ్చిండ్రు అట్లా ఇస్తున్నారు. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు, ఇయ్యనే లేదు. బస్ ఎట్లా? ఫ్రీ బస్సు ఆధార్ కార్డు మీద ఫ్రీ బస్సు మీద పోతున్నాం, వస్తున్నాం.
ఎక్కినాం మేము ఫ్రీ బస్ ఎక్కలేదు అంటలేము, ఎక్కినాం వస్తున్నాం అంతే. ఈ మేఘారెడ్డి సార్ ఎట్లున్నాడు, మంచిగా చేస్తాడా పని? ఎప్పుడన్నా పోతే సమస్తం పోతే దొరుకుతాడా? ఇంకా మాకైతే ఇంతవరకు అయితే దొరకలేదు ఏమి, పోతే దొరుకుతాడు. కానీ మీరు పోలే? మేము పోతున్నాం కానీ దొరుకుతలేడు, పోతానే ఉన్నాం. మారిందా ఏమైనా? వచ్చిందా ఆయన వచ్చిన కాంచిన ఏమన్నా? మారుతుంది, ఎందుకు మారదు, మంచిగానే మారుతుంది. కరెంట్ మాకు వచ్చింది కదా మంచిగానే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కొమ్ము లక్ష్మి. ఏ పార్టీ నడుస్తుంది బాగా వనపర్తిలో మున్సిపల్ ఎలక్షన్స్? మున్సిపల్ ఎలక్షన్లో కంపల్సరీ ఈసారి స్థానికంగా అందరూ కూడా గుర్తిస్తుండ్రు. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కూడా కొన్ని గల్లీల్లో మొత్తం నీరు గార్చినట్లుగా ఉండి పేదలను పట్టించుకోకుండా నిరుపేదగానే పేదరికంగానే ఉంచారు. కాబట్టి ఈసారి మున్సిపాలిటీని తెచ్చుకున్నాలే, మున్సిపాలిటీ మన కాంగ్రెస్ జెండా ఎగరేసుకోవాలని చాలా అభిప్రాయం మీద ఉన్నారు వనపర్తి లెవెల్ ప్రజలు. అదేవిధంగా ఇందిరాకాలనీ 5వ వార్డులో మాత్రం మెయిన్గా ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది వచ్చింది, ఒక మాలా మాదిగ అనేది. సరే మాలా మాదిగ అనేది మేము వ్యక్తిని చూస్తలేము, కులాన్ని చూస్తలేము, మేము ఒక వ్యక్తిగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి మాకు ఆపత్తి అయినా సావైనా బతికైనా ఆయన ఉన్నది 21వ వార్డులో గెలిచినా కూడా ఆయన వాళ్ళ నాయనకెళ్ళి అయినా సరే మాకు ఇక్కడ దళితులకు కానీ ఎవరికైనా సరే ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఎవరు చనిపోయినా ఆయన తోచిన సాయం, ఆర్థిక సాయం చేసిన అభిమానం, వాళ్ళ నాయన చేసిన అభిమానం, అన్న వెంకటేశ్వర చేసిన అభిమానం ఉంది. కాబట్టి నేను గత 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన కూడా ఆయన వ్యక్తి గురించి నేను ఈరోజు చేస్తాడు, రేపు మార్పు వస్తుంది. మన ఇందిరాకాలనీ కూడా వెనుకబడిపోయింది. గత 10 ఏళ్ళు మనం ఛాన్స్ ఇచ్చినాం ఇందిరాకాలనీకి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, కానీ ఎక్కడ మార్పు లేదు. ఇప్పుడు మనకు వెంకటేశ్వర ఇస్తే న్యాయం జరుగుతుంది. డ్రైనేజ్ మోరీలు కావాలి, కమిటాలు కావాలి, మహిళా సంఘాల కమిటాలు కావాలి, యూత్ నిరుద్యోగంగా ఉన్నారు, యూత్లో కూడా జీవన ఉపాధి కావాలి. మనకు కాంగ్రెస్ వచ్చినాక కూడా ఉంది, వచ్చి 3 ఏళ్ళు అయింది. అభివృద్ధి కావాలంటే ఇప్పుడు మన మున్సిపాలిటీ గెలిపించుకుంటేనే, మున్సిపాలిటీ మన చైర్మన్ ఉంటేనే మనకు రాబోయే కాలంలో మనకు పిల్లలకు కానీ మనకు కానీ ఫ్యూచర్ ఉంటుంది. చాలా నిరుపేదంగా వెనుకబడిపోయినాం. అన్న రావడం ఇక్కడ కనకడ కంటుకున్నదంటే ఒక్కడైనా సరే ఇక్కడ ఎన్ని మొత్తం ఎస్సీ మనం మాదిగా ఉండి ఉన్నాం, మాలైన ఒక్కడు వచ్చినా కూడా నేను మా నాయన పేరు నేను తెచ్చుకోనాలనే అభిప్రాయంతో ఈరోజు 5వ వార్డుకు మేము పోయి తెచ్చుకొని ఆయన అభ్యర్థి మేము నిలబెట్టుకున్నాం. మేము నిరంతరం పనిచేసి 5వ వార్డుకి వెళ్ళి మేము వెంకటేశ్వరని గెలిపించి మేఘారెడ్డికి బహుమతిగా ఇస్తాం. మేఘారెడ్డి వచ్చిన తర్వాత వనపర్తి ఏమైనా అభివృద్ధి జరిగిందా? మేఘారెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ వచ్చింది, బియ్యం వచ్చినాయి, బస్సు వచ్చింది. సరే ఇవి అలా తొలం బంగారు అవి ఉన్నాయి, అప్పుడే అన్నీ ఏం కావు కదా, అవి కూడా అంచెల వారీగా వస్తుంటాయి. ఎవరి పుట్టుకంగానే నడవలేము కదా, అందరికి ఒకసారి అంచెల వారి అంచెలుగా అన్నీ ఎదుగుతుంటే వస్తాయి. కానీ అన్నిటి కూడా ఈ ఎలక్షన్లో ఇట్లా మున్సిపల్ ఎలక్షన్ మనకు ఇప్పుడు ఇది చాలా ధీమాగా మనం ఎగిరేసుకున్న వాళ్ళే. ఆ మున్సిపల్ ఎలక్షన్ రాబోయే పెద్ద ఎలక్షన్లో కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా గెలిపించుకుంటే మన వనపర్తి అనేది మంచి అభివృద్ధి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. ఆయన స్థానికంగా అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఎవరు ఏమడిగినా కూడా ఏం కావాలని దిగి వచ్చి మాట్లాడి రెస్పాన్స్ ఇచ్చి ఆఫీస్ కాడ ఎవరికి ఏం కావాలని ఆలోచన తెలుసుకొని వస్తున్నాడు. నాయకులు పక్కకు తప్పిన కూడా ఆయన డైరెక్ట్ వచ్చి వ్యక్తిని కలుస్తున్నాడు. అలాంటి వ్యక్తి మాకు కావాలి. మేఘారెడ్డి సార్. మేఘారెడ్డి వచ్చిండు ఈ గల్లికి, ఈడ మాట్లాడిండు, కమిటీ అలా మాట్లాడిండు, నన్ను గెలిపిస్తే నేను మంచిగా చేస్తామా అన్నాడు. చేస్తున్నాడు కూడా మంచి పనులు, పాతగిరిలో కూడా మంచిగా పనులు చేసిండు ఇంతవరకు. ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తా అని ఇక్కడ నిలబెట్టుకున్నాం. కమిటీ వాళ్ళు మాకు మంచిగా చేయాలి, చదివి ఊకే ఉండరు పిల్లలు, వాళ్ళకు కొన్ని చేయాలి, ఉద్యోగాలు కావాలి. ఇంటి యజమానుకు పైసలు ఇస్తా అన్నారు, అవి ఇవ్వాలి. అన్న వస్తే ఇవల్ల అన్నను గెలిపించుకుంటే ఇవల్ల వస్తావని మా ఉద్దేశం ఉంది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఫుల్గా ఉంది. లేదు, అన్నను మేము గెలిపిస్తాం కదా, వెయ్యం. గెలిచిండు 10 ఏళ్ళ పాటు గెలిచిండు, మరి ఏమి ఇచ్చిండు మాకేం పనులు ఇవ్వలే, ఏ పైసలు లేవు. డబుల్ బెడ్ ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు. రైతు బంధు కూడా ఎవరికి ఇచ్చిండో మాకు ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే, ఏటి ఇవ్వలే. అన్న వచ్చినాకన్నా కొంచెం ఇంత అంత పనులు చేపిస్తున్నాడు, ఇక్కడ కూడా చేపియాలి.
మా పిల్లలకు చదువుకు ఉన్న పిల్లలకు పనులు కావాలి కదా, మాకు కూడా చేయాలి. ఈ సిలిండర్లు చేస్తా అన్నాడు, అవి చేయాలి. అన్న గెలిచి కొంతమంది కావాలంటే సిలిండర్లు 500 చేస్తా అన్నాడు, అవి కూడా అన్న వస్తే చేస్తాడని మేము గెలిపించుకుంటున్నాం. ఏం పేరు నీ నా పేరు? పేరు లచ్చమ్మ. లచ్చమ్మ. లచ్చమ్మ, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, వచ్చినాయి. ఏ పార్టీ బాగున్నది మీ దగ్గర? మాకు కాంగ్రెసే బాగుంది. ఎందుకు? కాంగ్రెస్ ఏం చేసింది మీకు? కాంగ్రెసు మాకు ఇండ్లు ఇచ్చింది. ఆ, ఇంట్లో ఆ ఇంటనే ఉండం, మేము పిల్లలు తల్లులం. ఆ, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఆ ఇంటనే ఉండం. ఇప్పుడు కరెంటు మాపి అయింది. ఈ అస్తం గుర్తు వచ్చినాకనే మాపు చేసింది, మంచిగా చేసింది. అస్తమే మంచిగా చేసింది మాకు. సన్నబియ్యం మొత్తనే వస్తుండయి, సన్న బియ్యం కూడా వస్తుండయి. కోళ్ళకు పోతారా, తింటారా? మేమే తింటున్నాం. మాకు మంచిగానే ఉంది సవలతు అన్నీ. మాకు మంచిగా ఉంది, అస్తమే మాకు రావాలి. ఇప్పుడు మళ్ళా ఏ పార్టీ కోటేస్తావు? అస్తానికే వేస్తా, అంతే. అస్తానికే వేస్తా, ఎక్కడ వేయను. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఇస్తారట కదా. ఎక్కువ ఇచ్చినా వేయము, తక్కువ ఇచ్చినా వేయం. అప్పుడు వాళ్ళు నిలబడ్డ కూడా అస్తానికే వేసినాం. ఇప్పటికైనా అస్తమే. మేము అప్పటి నుండి మాకు ఇండ్లు ఇచ్చిన కానుంటి, ఇండ్లు ఇవ్వకముందు ఇందిరమ్మ కానుంటి వాళ్ళ పిల్లల తల్లులు నిలువురాళ్ళు అయినరు. మాకు వాళ్ళే కావాలి, వాళ్ళే కావాలి. ఇప్పుడు అస్తమే వస్తుంది, అస్తానికే వేస్తాం. మాకు అన్నీ మంచిగా చేసిండు, అస్తం గుర్తులే చేసిండ్రు. ఎవరు చేయలేదు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేయలే, ఎవరు చేయలే. మాకు కేసీఆర్ పైసలు ఇచ్చి పింఛన్ ఇచ్చే 2000 చేసి కేసీఆర్ చేసిండు, ఫస్ట్ చేసిండు. ఈయన చేస్తే ఈయన తీసేసి ఆయన వచ్చినాక 2000 చేసిండు. ఆయన వచ్చినాక 2000 చేసిండు. ఈయన చేయలే, ఎందుకు కానీ చేస్తా అన్నాడు. ఇంకా పిరి బస్సులు పెట్టిండు, అన్నీ పెట్టిండు. ఇప్పుడు బాగానే ఉంది. పోయినావు ఎప్పుడన్నా? పోలే, చేత కాదు, నేను ఓలే ఎక్కలే గుడక. మంది పోతుంటారు పోయేటోళ్ళు సోర. ఇప్పుడు మీ అభ్యర్థి ఎవరు ఎరికేనా? ఇక్కడ ఎవరు నిలబడరు? వెంకటేష్ ఇలా ఆడాడు. వెంకటేష్ మంచోడేనా? మంచోడు. ఏం పని చేసిండు నీకు? ఏం మంచితనం అనిపించింది? ఇదే మాకు ఇంట్లో ఉండము, అన్ని కరెంటు బిల్లులు అన్నీ మాఫీ చేసిండు. మంచోడు. రోడ్డు గుడక లేకుండా ఆయననే ఇప్పించిండు. అప్పుడు రోడ్లు గుడక ఇప్పించిండు. మంచిగానే ఉంది, మంచిగా సవలతు ఉంది. మాకు అన్ని మంచిగానే ఉంది, వస్తానే రావాలని మేము కోరుకుంటున్నాం. మేఘారెడ్డి సార్ ఎరికేనా ఎమ్మెల్యే? పోయినాం, మేఘారెడ్డి గుండుక పోయినాము, కలిసినాం. మంచిగా చూసుకున్నాడు, మాట్లాడిండు. మంచిగా పోయినాం. మాకు జర భూమి కేసు ఉండే, పోయినాము, నేను చేస్తా అన్నాడు. మాట్లాడి వచ్చినాం. మేఘారెడ్డితో కూడా కలిసిన నేను పోయి మాట్లాడినా. మాకు కావాలి, అస్తం గుర్తే రావాలి.